రంగురంగుల కాంతులతో ట్యాంక్ బండ్దే దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ఓవైపు కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలు, మరోవైపు గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్న నేపథ్యంలో ట్యాంక్ బండ్ని సుందరంగా అలంకరించారు. దీపాల కాంతుల మధ్య వెలిగిపోతున్న ట్యాంక్ బండ్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ప్రజాపాలనోత్సవాలు, మరోవైపు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఫ్యూచర్ సిటీలో జరుగుతున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ని పురస్కరించుకొని హైదరాబాద్ నగరానికి మణిహారంగా ఉన్నటువంటి ట్యాంక్ బండుని రకరకాల లైటింగ్తో సుందర మనోహరంగా ముస్తాబు చేశారు. మనం విజువల్స్లో చూడవచ్చు, రంగురంగుల లైట్ల మధ్య దేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి ట్యాంక్ బండ్ నిజంగా సందర్శకులకు ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని కలిగిస్తుంది అని చెప్పొచ్చు. ఇక 2 రోజుల పాటు జరగబోతున్నటువంటి ఈ గ్లోబల్ సమ్మిట్లో మన దేశానికి సంబంధించినటువంటి డెలిగేట్స్తో పాటు అంతర్జాతీయంగా కూడా పలు దేశాలకు సంబంధించిన వారు కూడా ఈ గ్లోబల్ సమ్మిట్కి హాజరు కాబోతున్నారు. దాదాపు 1686 మంది కూడా ఈ గ్లోబల్ సమ్మిట్కి హాజరవుతున్నారు. 42 దేశాల నుండి కూడా వీరు వస్తున్నారు. మొత్తం 26 నుండి 27 సెషన్ల వరకు కూడా ఈ గ్లోబల్ సమ్మిట్లో అయితే సెషన్లు జరగబోతున్నాయి. మన తెలంగాణను అత్యంత శక్తివంతమైన ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే ముఖ్య లక్ష్యంగా అయితే ఈ గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది. అయితే విదేశాల నుంచి, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఎంతోమంది మేధావులు, గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. వారికి మన హైదరాబాద్ నగర పర్యాటక అందాలను చూపించే విధంగా, హైదరాబాద్ నగర చరిత్రను తెలిపే విధంగా అయితే హైదరాబాద్ నగరం మొత్తం సర్వంగా సుందరంగా ముస్తాబు చేశారు. ఇందులో భాగంగానే ట్యాంక్ బండ్ చుట్టూ కూడా ఈ లైటింగ్ ని ఏర్పాటు చేశారు. ఒకసారి ట్యాంక్ బండ్ కి వస్తే మనకి ఆ చుట్టూ ఉన్న పర్యాటక ప్రాంతాలన్నీ కూడా ఎంతో కనువిందు చేస్తాయి. దేదీప్యమానంగా అసలు శ్వేత సౌధంగా వెలిగిపోతున్నటువంటి సెక్రటేరియట్ ఒకవైపు, అత్యంత పెద్దదైనటువంటి అంబేద్కర్ విగ్రహము, నీళ్ళ మధ్యలో ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి బుద్ధుడి విగ్రహం, ఇవన్నీ కూడా చూపర్లకు కనువిందు చేస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఎవరైతే సమ్మిట్కి వస్తున్న వారికి కూడా మన ఈ ఏదైతే హైదరాబాద్ నగర పర్యాటక అందాలను చూపించేందుకు కూడా హైదరాబాద్ నగరాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. మరోవైపు ప్రజాపాలన దినోత్సవాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ ట్యాంక్ బండ్ అయితే సర్వంగా సుందరంగా ముస్తాబు చేశారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతం అంతా కూడా రంగురంగుల లైట్లతో ఎంతో సుందరంగా కనిపిస్తుంది. ఇక్కడికి వస్తున్నటువంటి సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో రజిత, HM TV, హైదరాబాద్.